మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ఈ విధంగా కలుసుకోవటం చాలా సంతోషం ఇస్తుంది నాకు. రేపు మీరెవ్వరు కూడా మిస్ అవ్వకండి. రేపు నా పుట్టినరోజు ఉంది. మీరందరూ నా కోసం ప్రేయర్ చేయాలి. రేపు నా సాక్ష్యం నేను పంచుకుంటాను. దేవుడు నాకు పోయిన సంవత్సరం ఏమేం మేలు చేశాడు అదంతా కూడా నేను మీతోనే పంచుకుంటాను. రైట్, మనం ఈరోజు వాక్యంలో వెళ్దాము. ఈరోజు చెప్పబోయే వాక్యము కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే రోజు ప్రకటన గ్రంథం నడవాలి, కానీ దేవుడు ఇది చెప్పమని చెప్తున్నాడు. ఇది మనం చూద్దాం. కీర్తన గ్రంథం 99, దయచేసి తీయండి. కీర్తన 99. మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఈరోజు చెప్పే వాక్యం మనకి అర్థమైతే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. నేను చాలాసార్లు చెప్పాను, కానీ అందులో ఇంకొక కోణం చూద్దాం. పేజ్ నెంబర్ 504, కీర్తనలు 99. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబు మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఈ చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు తండ్రి నువ్వే నాకు ధైర్యపరచు, నీవే నాకు నెమ్మది దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమెన్. ఇక్కడ దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు చెప్పే వాక్యము చెప్పేటోనికి వినేటోళ్ళకి మస్తు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కొన్ని వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వినే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చెప్పే వ్యక్తికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వాక్యము మనము డిస్కస్ చేసినప్పుడు వినే వ్యక్తికి తర్వాత చెప్పే వ్యక్తికి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా లాభం ఉంటుంది. ఇక్కడ ఏమంటుందంటే కీర్తన 99, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. చాలు. మొత్తం ప్రపంచాన్ని ఎవరు ఏలుతున్నారు అంటే దేవుడు ఏలుతున్నాడు. హల్లెలూయా. ఆయన మన రాజై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుడు రాజ్యం ఏలుతూ ఉన్నప్పుడు ఒక రాజ్యంలో, ఒక దేశంలో అక్కడ ఒక రాజు ఉన్నప్పుడు ఆ రాజును మనం పొగడాలి, ఆ రాజును మనం మహిమపరచాలి. అప్పుడు తాను మనసులో మన గురించి ఏదైతే అనుకుందో అది చేస్తాడు. ఆయన రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన పాదాల దగ్గర ఉండాలి. హల్లెలూయా. జనములు వణుకును అంటున్నాడు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడని భూమి కదులును. కెరూబు అంటే దేవదూతల్లో రకాలు ఉంటాయన్నమాట. కెరూబు అనేది ప్రధాన దేవదూతలు. అవి ఆరు రెక్కలు ఉంటాయి వాటికి. కెరూబు 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, తర్వాత 2 రెక్కలతో ప్రభువుని స్తుతిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ కెరూబు
దేవదూత పరలోకంలో ఈ కెరూబ్ అనే దేవదూతలు వీళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట, చాలా పవర్ఫుల్. వీళ్ళు అట్లా పవర్ఫుల్ అవ్వటానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రభు యొక్క వెలుగు ముఖకాంతి వాళ్ళు చూడలేక వాళ్ళని కప్పుకుంటారు. హల్లెలూయా. ఈ కెరూబు దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం కూడా ప్రభు యొక్క మహిమను మనం తట్టుకోలేమన్నమాట. హల్లెలూయా. మనం కూడా మన కాళ్ళ మీద మనము నిలబడి మనం ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించాలి. స్తుతించటంలో చాలా పవర్ రిలీజ్ అవుతుంది. స్తుతించటంలో చాలా వెలుగు వస్తుంది. మనకు ఉన్న బంధకాలు ఉత్తేనే తెరవబడతాయి. నేను చాలామంది జీవితంలో నేను చూసిన అనమాట. నా పరిచర్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్తుతులు చెల్లించినప్పుడు, ప్రభువుని మహిమపరిచినప్పుడు, వందనాలు వందనాలు ప్రభా యేసయ్యా నీకు వందనాలు అన్నప్పుడు దేవుని ఒక ఆత్మ వారి మీద దిగి రావటం, వారికి ఉన్న బంధకాలు వెళ్ళిపోవటం, వాళ్ళకున్న ఇబ్బందులు వెళ్ళిపోవటం, వారిని పీడిస్తున్న చీకటి శక్తులు భయంతో వణికి పారిపోవటం, ఇవన్నీ కూడా నేను గమనించాను. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రభువుని స్తుతించటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న చాలా చర్చెస్లో వాక్యం అంటున్నారు కానీ, ప్రార్థన అంటున్నారు కానీ స్తుతించటం పెద్దగా లేదు. హల్లెలూయా. స్తుతించటం అంటే పాటలు పాడటం అనుకుంటున్నారు. ఆరాధనలో పాటలు పాడటం అనేది ఒక 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 పాయింట్ అన్నమాట. చప్పట్లు కొట్టడం ఒక పాయింట్, వాయిద్యాలు వాయించటం ఒక పాయింట్, అదొక సెక్షన్ అన్నమాట. అసలు మెయిన్ ఆరాధన అంటే ఏంటంటే ప్రభుని ఘనపరచటం. దేవానికి వందనాలు, నువ్వు ఆకాశాన్ని సృష్టించినావు, నువ్వు భూమిని పాదపీఠం, నీ పాదపీఠం ఎదుట నేను ఉన్నాను, నన్ను రక్షించినందుకు వందనాలు, సైన్యములకు అధిపతి. ఇది మన లైఫ్లో ఈరోజు నుంచి ఒక పార్ట్గా మారిపోవాలి. హల్లెలూయా. మన లోపల ఒక సెక్షన్ ప్రభుని స్తుతించుకుంటూ వెళ్ళిపోవాలి. అయ్యా నాకు ఈ సమయం ఇచ్చిన నీకు వందనాలు. మన ప్రాణం అంతా కూడా జస్ట్ ఊపిరి మీద ఉంది. ఊపిరి ఒక 5 నిమిషాలు ఆపేస్తే కథం. శాంసంగ్ బ్రదర్ మళ్ళీ ఎవరికి కనిపించాడు. హల్లెలూయా. నా ఊపిరి ఆగిపోతే నా డబ్బు నన్ను రక్షించదు, నా కులం నన్ను రక్షించదు, ఎవరు నన్ను రక్షించలేరు. ఈ ఊపిరి చాలా ఇంపార్టెంట్. అయితే దేవుడు మనను బతికించిందంటే ఆయనను స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను మహిమపరచడానికి. ఆయనను ఓన్లీ స్తుతించటానికే కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నారు. 1,000,000 ఇంటూ 1,000,000, కొన్ని కోట్లు అన్నమాట. హల్లెలూయా. 2వ వచనం చూడండి. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు. దేవుని నామము భయంకరమైన నామం, అన్ని నామముల కన్నా పైనామం. ఆకాశం కింద కానీ భూమి మీద కానీ ఏ నామంలో రక్షణ లేదు, ఒకటే నామంలో రక్షణ ఉంది. ఆ నామమే ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆ నామంలో మనం ప్రార్థన చేయాలి. ఆ నామంలో రోగులు స్వస్థత పొందుతారు. ఆ నామంలో దురాత్మలు పారిపోతాయి. ఆ నామంలో మనకున్న ఇబ్బందులన్నీ పోతాయని మనకు తెలుసు, కానీ ఆ నామాన్ని పెద్దగా మనం వాడతలేము. హల్లెలూయా. ఒకసారి మనం గమనిద్దాం. ప్రార్థన చేయటం వేరు, పాటలు పాడటం వేరు, ఆ నామాన్ని ఘనపరచటం వేరు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క నామాన్ని మనము స్తుతిస్తామో బంధకాలన్నీ తెగిపోతాయి. బలమైన దేవుని ఒక శక్తి అక్కడ పనిచేస్తుంది. అంటే యేసు నామం అని చెప్తే అక్కడ యేసే వచ్చేస్తాడు. ఒక దైవజనుడు ఒక పెద్ద దయ్యాన్ని వెలగొడుతున్నాడు.
ఆ దయ్యం చెప్తుంది, నువ్వు నిన్న రాత్రి మా స్థావరంలో వచ్చినావు, నీకు అక్కడ నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ఆడ వచ్చినావు అని నేను ఈడికి వచ్చినా అంటుంది. ఒక లేడీ లోపల ఉండి సైతాన్ మాట్లాడుతుంది. ఈయన ఆమె చేయి పట్టుకుంటున్నాడు. నువ్వు నా చేయి ఎందుకు పడుతుంది, ఇది నా రెక్కలు. అప్పుడు ఆయన ఏమనంటే, ఏసు నామంలో సైతాన్ పో అని చెప్తే, ఆ యేసు ప్రభుని ఎందుకు తీసుకొస్తున్నాడు, ఆయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడ, ఏమనుంటే నువ్వు నేను తేల్చుకుందాం. ఈ దైవజనుడు మంచి ప్రార్థనప్పుడు రాత్రి ప్రార్థన చేస్తే నా ఆత్మ మధ్యాకాశంలో వెళ్ళింది. మధ్యాకాశంలో సైతాన్ శక్తులు వాళ్ళ ఇల్లులు, వాళ్ళ కోటలు, వాళ్ళు ప్లాన్ చేసే విషయాలు, వాళ్ళ కాన్ఫరెన్స్ హాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఈయన పోయి దాన్ని కూల్చేస్తున్నాడు. నువ్వు ఇంత పని చేస్తావా అని చెప్పి ఆ దురాత్మ లూజిఫర్ అనమాట డైరెక్ట్ ఈయన దగ్గరకు వచ్చింది. అంత స్ట్రాంగ్ లూజిఫరు, నేను యేసు నామములో పో, యేసయ్యా నీకు వందనట్టు, యేసు ప్రభు ఎందుకు పేరు తలుస్తున్నావు అంటుంది. అది యూట్యూబ్లో ఉంటుంది లిటరల్గా, మనం అది ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే దేవుని ప్రియమైన వాళ్ళ మనం ఎప్పుడైతే యేసు నామం యేసయ్య 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 అంటామో యేసయ్య అక్కడికి వచ్చేస్తాడు. మనల్ని శోధించిన దురాత్మను పారదోలుతాడు. ఇక వాడు శవం మీద కూర్చొని మంత్రాలు చేయని, చేతపడి చేయని, ఏదైనా చేయని, మీ మీద పారదు ఇంకా. అయితే మనం ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు చేయటం కాదు, ఇక నిరంతరం దాని మీద మనం కొనసాగాలి. ప్రభుని స్తుతించటం, సర్వశక్తి గల దేవ నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వంతర్యామి నీకు వందనాలు. సర్వంతర్యామి అంటే అన్ని చోట్లలో ఒకేసారి ఉండగల దేవుడు. సర్వశక్తి గలవాడు అని అంటే అన్నిటికంటే కూడా బలమైన శక్తి గలవాడు. సర్వోన్నతుడు, అందరికంటే ఉత్తమమైన వాడు. హల్లెలూయా. ఇలా మంచి పేర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ పేర్లు పట్టుకొని మనం అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండాలి, ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. నేను బెరాకకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎండలో చెట్టు కింద ఉండి ప్రార్థన చేసేటోని. అక్కడ గంటకి టీ బ్రేక్ ఇచ్చేటోళ్ళు, లంచ్ బ్రేక్ ఇచ్చేటోళ్ళు. అందరు టీ తాగేటోళ్ళు కానీ నేను టీ తాగేటోని కాను. ఆ టైంలో మనం ప్రేయర్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక అరగంట సేపు ప్రేయర్ చేసేటోని. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా దేవుని ఒక ఆత్మ ఆవరింపు నేను గమనించేవాడిని. అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఎదురుగా చాలా హైట్లో ఒక దేవదూత కనబడుతున్నాడు. ఆ దేవదూత కూడా మనం ఇప్పుడు ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, బొమ్మల్లో చూస్తే దేవదూత సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను లైవ్లో దేవదూతను చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవదూత కూడా భాషలు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని స్తుతిస్తున్నాడు, స్తుతిస్తూ ఎగురుతున్నాడు, ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నాడు. అప్పుడు షాక్ అయిపోయినా, దేవదూతలు కూడా భాషలు మాట్లాడతాయా, మరి దేవదూతలు కూడా ప్రభువుని స్తుతిస్తారా అనేది అప్పుడు అర్థమైంది. అంటే బైబిల్లో ఉంది కానీ అది ప్రాక్టికల్గా నేను చూసిన. ప్రతి రెక్కలు ఎగురుతూ కూడా, తిరుగుతూ కూడా అవి చూస్తూ ఉన్నాయి. అట్లా 2-3 సార్లు ఆ ప్రాంతంలో దేవదూతలు కనిపించినాయి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈ దేవదూతలు ఆకర్షించడం కారణం ప్రభువుని మనం స్తుతించటం. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవదూతల సమూహం దిగొస్తుంది. ఇది మీరు గమనించాలి. యోబు గ్రంథం మనము చదివినప్పుడు రెఫరెన్స్ గుర్తుకొస్తలేదు కానీ యోబు గ్రంథం మనం చదివినప్పుడు దేవుడు భూమికి పునాది వేయనప్పుడు, ఇప్పుడు ఒక మూవీ, ఒక సినిమా చూస్తున్నప్పుడు దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మూవీ వెనకకు పోతుంది అనమాట. అట్లా బైబిల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. భూమికి పునాదులు వేయకముందు దేవుడు కొన్ని వందల వేల లక్ష దేవదూతలను పంపించి అక్కడ స్తుతియాగం అర్పించాడు. వాళ్ళు బాగా స్తుతించిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేసిండంటే భూమికి పునాది వేసిండు. హల్లెలూయా. అంటే దేవుడు ఏ కార్యం చేసినా ఖచ్చితంగా అక్కడ ఏముంటుందంటే
దేవుడు ఏ కార్యం చేసినా అక్కడ స్తుతియాగం అయితే ఉంటుండే. మెయిన్ స్తుతించటం. మన జీవితంలో కూడా ప్రతిదీ మనం ఏం చేసినా కానీ లైఫ్లో స్తుతించటం చాలా ఇంపార్టెంట్. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుని మనం మహిమపరచాలి అంటే ప్రార్థన ద్వారా మనం మహిమపరచలేము. వాక్యం చదవటం వల్ల మనం మహిమపరచడం. హల్లెలూయా. స్తుతించటం, దేవుణ్ణి పొగడటం, దేవుణ్ణి ఆరాధించటం వల్ల మనం దేవునికి మహిమ తీసుకొని రాగలుగుతాం. తర్వాత ఏమవుతుందంటే ఈ స్తుతించటంలో ఏమవుతుందంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఏం బెనిఫిట్ ఉంటుంది బ్రదర్ అని మీరు అడగచ్చు. మీరు ఇప్పుడు మార్నింగ్ ఉంది కదా, ఇప్పుడు ఈరోజు టైం మీకు దొరికితే ఒక 7 పాటలు సెలెక్ట్ చేయండి. కొద్దిసేపు ప్రార్థన చేసి ఆ 7 పాటలు లైన్గా పాడండి. పాడిన తర్వాత కొద్దిసేపు స్తోత్రం స్తోత్రం యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి. తర్వాత ఈరోజు మీరు చూడండి మీకు ఎట్లుంటుందో. ఫస్ట్ మీ ఎముకలలో బలం వస్తుంది. నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అయితే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. బాడీలోకి ఏదో వెళ్ళిపోయింది, చాలా తేలికగా మారిపోతుంది. చాలా ప్రశాంతత వస్తుంది. ఏదో తెలియని సంతోషం, సమాధానం వస్తుంది. మన లోపల ఎవరో ఉన్నట్టు, మన లోపల ఏదో శక్తి వచ్చినట్టు. మనం తింటే వచ్చే శక్తి కాదు అది, ఆ శక్తి వేరే ఉంటుంది. తిన్న శక్తి 1 గంట 2 గంటలు తగ్గిపోతుంది, ఆ శక్తి తగ్గదు. 2-3 రోజులు ఉంటుంది, 4-5 రోజులు ఉంటుంది. ఆ ప్రభుని స్తుతించినప్పుడు ఒక 3 గంటలు చేస్తే ఇక మనల్ని ఆపటం ఇవ్వడం వల్ల కాదు. హల్లెలూయా. ఇట్లా మన జీవితంలో ఒక 15 రోజులకు ఒక్కసారన్నా ఒక 7 గంటలు స్తుతిలో మనం వెళ్దాం. 7 గంటలు ప్రభుని స్తుతించటం అంటే బాడీ దానికి యాక్సెప్ట్ చేయదు. రోజుకు ఒక అర్ధ గంటను లేకపోతే ఒక గంటను ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఆ 7 గంటల టైం వస్తుంది. చాలా పవర్ దిగొస్తుంది. మనం చేసే ప్రేయర్లో చాలా పవర్ రిలీజ్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పినా నేను స్తుతి గురించి, కానీ ఇప్పుడు ఇది కొత్త కోణం. మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా హాలిడే దొరికింది, లేకపోతే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడిండు, ఈరోజు నేను దేవుణ్ణి మహిమపరుస్తా, నన్ను నేను సమర్పించుకుంటా అని చెప్పి ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఫోన్ ఏడో పడేయాలి. మళ్ళీ పక్కన ఉంటే మళ్ళీ టైంపాస్, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. కూర్చొని కొద్దిసేపు, నిలబడి కొద్దిసేపు, సాగిలపడి కొద్దిసేపు, దాని తర్వాత మోకరించి కొద్దిసేపు అట్లా ప్రభుని స్తుతిస్తూ బోర్ కొట్టినప్పుడు ఒక పాట పాడటం. మళ్ళీ ఓన్లీ స్తుతులు అనమాట. స్తుతి. ప్రభా నీకు వందనాలు, నన్ను కాపాడిన, నన్ను పోషించిన నీకు వందనాలు. భాషలు వస్తే భాషలు మాట్లాడితే ప్రభుని స్తుతించినట్టే. అది అన్నిటికంటే హయ్యర్ లెవెల్ అనమాట. భాషలు మాట్లాడుతూ మళ్ళా వందనాలు, స్తోత్రం. దాని తర్వాత ఒక పాట వస్తే పాట పాడాలనిపినప్పుడు ఒక బుక్ తీసుకొని పాట పాడుకోవటం. అట్లా చేస్తే దేవుని ప్రియమైన వాళ్ళ మనకున్న బంధకాలన్నీ తెగిపోతాయి. ఆత్మలో బంధకాలు ఉంటాయి. ఒక వ్యక్తి తరచుగా పాపంలో పడిపోవటం, పాపం ఆలోచన రావటం, ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావం. ఇది మన బాడీ లోపలికి వెళ్ళి మనల్ని పడగొట్టేస్తూ ఉంటాయి. అయితే ఈ 2-3 గంటలు మన వారంలో కనీసం లేదంటే కూడా ఒక 1 వీక్ వారంలో ఒక్కసారన్నా ఒక 3 గంటలు 4 గంటలు ప్రభువుని కానీ మనం స్తుతిస్తే ఆ వారమంతా మన మీద ఒక బలమైన అభిషేకం ఉంటుంది. నేను అట్లా నా జీవితంలో చాలాసార్లు అనుభవించిన నేను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ప్రభువుని మనం ఆరాధించినప్పుడు, ప్రభువుని మనం స్తుతించినప్పుడు మన ఎముకలలో బలం వస్తుంది. మనకున్న రోగము తగ్గిపోతుంది. మనకు రావాల్సిన డబ్బులు రిలీజ్ అవుతుంది. స్తుతియాగం అర్పించటం ఒక వర్క్, ఒక పని.
మనము డబ్బుల కోసం వర్క్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, డబ్బుల కోసమే. ఆ వచ్చిన డబ్బులతో మన కుటుంబాన్ని మనం పోషించుకుంటున్నాము, మన అవసరతలు మనం తీర్చుకుంటున్నాం. దేవుని స్తుతించటం కూడా ఒక వర్క్ అనుకొని దేవుని స్తుతించండి, మీకు డబ్బులు వస్తాయి. ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. హల్లెలూయా. మీరు ఒకసారి ప్రభుని స్తుతించి చూడండి. ఎక్కడి నుంచి వస్తే బ్రదర్ అంటే వస్తాయి, అది ఏడ నుంచి వస్తే మనకు తెలియదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, చెప్పుకోలేని బాధలు కావచ్చు, ఏదైనా కావచ్చు, స్తుతిలో చేంజ్ అయిపోతుంది. స్తుతి మన స్థితిని మారుస్తుంది. మన లైఫ్లో స్తుతించటం అనేది ఒక పార్ట్గా మనం పెట్టుకుంటే కనీసం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ అన్న, ఒక అర్ధగంట సేపు నేను ప్రభువుని స్తుతిస్తాను, ఏది ఏమైనా కానీ అని అనుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. పిండుకున్న వ్యక్తికి పిండుకున్నంత, తవ్వుకునే వ్యక్తికి ఎంత ఎంత చేస్తామో అంత పవర్ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. చాలామందికి తెలియదు. చాలామంది ఆ జ్యోతిష్యం దగ్గర పోవాలన్నా, లేదంటే ఈ పాస్టర్ దగ్గర పోవాలన్నా, లేకపోతే నేను ఎవరిని వెంబడించాలా, ఇట్లుంటుంది. ఇక్కడ ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. చూడండి 4వ వచనం, యథార్థతను బట్టి నీవు న్యాయము ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మన దేవుని ఎదుట మీరు సాగిలపడండి, ఘనపరచండి అన్నాడు. యాకోబు భక్తుడు ఆశీర్వాదం పొందటానికి ఆయన ప్రభువుని స్తుతించిండు. అబ్రహాం భక్తుడు మరి ఆశీర్వాదం పొందుకోవటానికి ఆయన ప్రభువుని స్తుతించిండు. దావీద్ భక్తుడు రాజు అవ్వటానికి కారణం ఆయన ప్రభువుని స్తుతించాడు. స్తుతిలో చాలా శక్తి ఉంది, దానికి మించిందే లేదు. సైతాన్ శక్తులు ఎలా శక్తి పొందుకుంటున్నాయి? సైతాన్ శక్తులకు కూడా దేవుడే శక్తి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రభు నాతో మాట్లాడాడు. ఎలా శక్తి వస్తుందంటే, సైతాన్ శక్తులు ప్రభువుని తిడతారనమాట. ప్రభువుని తిట్టడం వల్ల వాటికి పవర్ వస్తుంది. హల్లెలూయా. దేవదూతలకి ప్రభువుని స్తుతించినప్పుడు పవర్ వస్తే, సైతాన్ శక్తుల్ని ప్రభువుని అసహించుకున్నప్పుడు, ప్రభువుని తిట్టినప్పుడు వాటికి పవర్ వస్తుంది. అందుకే సైతాన్ ఏం చేస్తాడంటే మ్యాక్సిమం ప్రభువుని తిట్టడం, ప్రభువుని ఇబ్బంది పెట్టడం, తర్వాత ప్రభుకు విరుద్ధంగా కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు, వానికి శక్తి పెరగటానికి. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు మనుషులకి, దేవదూతలకి, దయ్యాలకి ఎలా పెట్టాడు. కాబట్టి సైతాన్ శక్తులు ఫుల్ పవర్ పొందుకోవటానికి ప్రభువుని తిడుతూనే ఉంటాయి. అవి ప్రభువుని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి, పవర్ పొందుకొని పని చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. సేమ్ మనం ప్రభువుని గణపరిచినప్పుడు మనలో విపరీతమైన పవర్ వస్తుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఏ రోగం నేను ఇబ్బంది పెడినా అది మాయమైపోతుంది. ప్రభువుని స్తుతించినప్పుడు మా అమ్మగారి మీద, నా మీద పరిశుద్ధాత్మ శక్తి రావటం బట్టి ఆమెకున్న ఆరోగ్యం తగ్గిపోయింది. 4-5 సంవత్సరాలు ఆస్తమాతోని మా అమ్మగారు బాధపడ్డది. నాకు తెలుసు ఆస్తమా ఎట్లుంటుందో, నాకు కూడా ఉండే ఆస్తమా చిన్నప్పుడు. మా అమ్మగారి ద్వారా నాకు కూడా వచ్చింది. ఊపిరి ఆగిపోయినట్టు ఉంటుంది, ఇక చచ్చిపోయినట్టే ఉంటుంది, కానీ చావు రాదు. ఏం చేయాలో ఏమో అర్థం కాదు, దడ వస్తుంటుంది. ప్రభువుని స్తుతించటం బట్టి గంటన్నర స్తుతించటం బట్టి తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు. నాకు తగ్గిపోయింది, ఆమెకు తగ్గిపోయింది. హల్లెలూయా. ఆమె కూల్ డ్రింక్ తినకూడదు, పెరుగు తినకూడదు, అట్టిపండు తినదు, ఏం తినకూడదు. ఇప్పుడు అన్నీ తింటుంది, ఏం కాదు. హల్లెలూయా. మనం బాగా నమ్మాల్సిన విషయం ఏంటంటే, ట్యాబ్లెట్లతోటి తగ్గిపోతుంది, ట్యాబ్లెట్లు అనేది జీవన విధానం కాదు. ప్రభువుని స్తుతించటం జీవన విధానం.
ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తామో ప్రభువు యొక్క వెలుగు మన మీదకి వస్తుంది. ప్రభువు ఒక శక్తి మన మీదకి వస్తుంది. నీరసం ఉందా తగ్గిపోతుంది, నిద్ర వస్తలేదా తగ్గిపోతుంది, బాడీలో పెయిన్ వస్తుందా ఏ ప్రాబ్లం ఉన్నా దేవుని ఒక శక్తి మన మీదకి వచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది నేను లైఫ్లో గమనించింది. వర్షిప్ ద్వారా, ఆరాధన ద్వారా. ప్రతి ఇంటికి వెళ్తే నేను ఖచ్చితంగా ఆరాధన చేసేవాడిని. అప్పుడు నేను ఎక్కడైతే బాప్తిజం తీసుకున్నానో ఆ సంఘానికి బలము వెన్నుముక ఆరాధన అన్నమాట. చాలా ఆరాధన ద్వారా చాలా గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు సాధించారు. అది నేను గమనించిన. కాబట్టి ప్రభువుని మనము స్తుతిద్దాము. మీరు మీ టైము ఏదైనా పెట్టుకొని ఆ టైంలో ప్రభువుని స్తుతించండి. ప్రభువుని స్తుతించటానికి స్నానమే చేయాలా, లేకపోతే ఇట్లనే ఉండి ఏం లేదు. బస్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఒక స్థలం ఉందనుకోండి ఇంట్లో, ఆ స్థలంలో తిరుక్కుంటూ ప్రభువుని వందనాలు చెప్పండి. ప్రభా నీకు వందనాలు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసయ్యా 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 యేసయ్యా. ఒక పొక్లినర్ క్రేన్ తవ్వుకుంటే ఎట్లయితే కిందికి పోతుందో, కూల్చుకుంటే ఎట్లయితే పోతుందో, అట్లా మనం చేసే ఆరాధన దేవుని సన్నిధిలో దూసుకొని పోతుంది. హల్లెలూయా చాలా ఇంపార్టెంట్. ఇదొక్కటి మనం చేసినప్పుడు మనకున్న బంధకాలు తెగిపోతాయి. ఈ జూలై నెలలో ప్రేయర్ తక్కువ చేయండి, ఆరాధన ఎక్కువ చేయండి. నువ్వు ఏం చెప్పటం అవసరం, అన్నీ అర్థమైపోతుంది ఆయనకి. ఆయనను మహిమపరచు అంతే. నీకు కావాల్సి నీ దగ్గరకు వచ్చేస్తుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది నీకోసం. హల్లెలూయా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభువుని స్తుతించడం మనము నేర్చుకుందాం. మొర పెట్టడం వేరు, అడగటం వేరు, బతిమలాడుకోవటం వేరు, పొగడటం వేరు. మన నోట్లోనే ఉన్నాయి. మనం మొర పెడతాం అంటే ప్రేయర్ చేస్తాం, అడుక్కుంటాం, విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ ఘనపరచం. పొగడాలి. పొగిడినప్పుడు దేవుడు చాలా సంతోషపడి, దేవుని కూడా తెలియదు అనమాట, అంత పవర్ రిలీజ్ అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళన ప్రభువుని స్తుతించండి. ప్రభువుని స్తుతించినప్పుడు సైతాను మారిపోతాడు. ఒక మంచి మాట ఉంటుంది, ఏమంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నిజం అది. నిజంగా మారిపోతుంది స్థితి. ఏ స్థితి అయినా కావచ్చు, ఎంత భయంకరమైన ప్రాబ్లం అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రభువుని స్తుతించటం మనము నేర్చుకుందాం. ఇట్లా మోకాల మీద ఉండే చేయాలని లేదు, కూర్చొని కూడా చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, పని చేసుకుంటూ కూడా చేయొచ్చు. మన మైండ్లో ఒక సెక్షన్ అటు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ట్రైన్లో కూర్చొని కూడా చేయొచ్చు. ఏదో రకంగా ప్రభుని స్తుతించాలి, ప్రభుని మనము మహిమపరచాలి. ఇప్పుడున్న మెయిన్ మన లోకంలో ఫోన్ ఉంది. ఫోన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఫోన్ మనం డిస్టర్బ్ చేస్తూ ఉంది. అదే సైతాన్ పెట్టిన పెద్ద కుట్ర అన్నమాట. మన మైండ్ కంట్రోల్ అవ్వాలంటే మన ఫోన్ని కంట్రోల్ చేయాలి. ఫోన్ని కంట్రోల్ చేయాలి అంటే దాని మీద ఉన్న శక్తిని మనము బంధించాలి. ఆ శక్తి నుంచి మనం విడిపింపబడాలంటే ఓన్లీ ఆరాధించటం. ప్రభుని బాగా ఆరాధన చేసి ప్రభుని స్తుతిస్తే మనకున్న బంధకాలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న డిస్టర్బెన్స్ ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతాయి. మన ఎమోషన్స్ని మనం క్యారీ చేయొచ్చు. మనకున్న ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా మనము సెట్ చేసుకోవచ్చు. మనకు ఎవరు అవసరం లే, మనమే మన డెస్టినీకి మనం రీచ్ అవ్వచ్చు. మన గమ్యానికి మనం వెళ్ళిపోవచ్చు. ఎవరి మీద ఆధారపడడం అవసరం లేదు. జస్ట్ సింపుల్ టెక్నిక్, ప్రభువుని స్తుతించటం. ప్రభువుని స్తుతించటం. వందనాలు వందనాలు యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నన్ను కాపాడిన దేవానికి వందనాలు, నన్ను పోషించిన దేవానికి వందనాలు. అబ్రహాం దేవుడివి, నా దేవుడివి. ఇస్సాకు దేవుడివి, నా దేవుడు. జీవితాలు కట్టే దేవుడివి. నిన్ను మహిమపరచడానికి యోగ్యత ఇచ్చినందుకు వందనాలు వందనాలు వందనాలు. హింస నుండి తప్పించినవు, నీకు వందనాలు.
నా బలము నీవైనావు, నీకు వందనాలు. నన్ను కన్న తండ్రి నీకు వందనాలు. నీ రక్తంతో నన్ను కొన్న తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. బంధువులను చీదరించుకున్నప్పుడు నువ్వు నాకు కావాలని చెప్పినావు. ఇదిగో అరిచేతిలో నన్ను చెక్కుకున్నావు. నాకు గొప్ప భవిష్యత్తు ఇస్తున్నావు. నాకున్న బంధకాలు తెంపివేస్తున్నావు. సైతాన్ పారిపోతాడు, ఇంకా భయం అవుతుంది, వానికి దడ పుడుతుంది. ఇట్లా ఈ ఆరాధన రోజు ఒక గంట మనం చేసుకుంటూ ఒక 21 days చేసిరనుకో, ఈ నెలాఖరు వరకు చేసిరనుకో, 21 days కూడా కాదు, ఒక 3 days, 1 day, సెకండ్ డేనే మీకు ఫస్ట్ డేనే అర్థమైపోతుంది. ఏదో చేంజ్ వస్తుంది, ఏదో కదిలింపు వస్తుంది. దాన్ని ఇంకా మనం పొగడు చేసుకుంటూ పోతే చాలా చేంజ్ వస్తుంది, లైఫే చేంజ్ అయిపోతుంది. మన ప్రేయర్లో పవర్ పెరగాలన్నా స్తుతి, వాక్యాన్ని డీప్గా తెలుసుకోవాలన్నా స్తుతి, జరగబోయే సంగతులు మనం తెలుసుకోవాలన్నా స్తుతి, మీకు డబ్బులు కావాలి అంటే స్తుతి, మీకున్న ఆరోగ్యం బాగుండాలి, రోగాలే ఉండద్దు. నువ్వు విషం తిన్నా కానీ ఏం కాదు. ఇంకా ఆరాధన ఫుల్ చేస్తే అది పనిచేయదు. పాము కరుస్తే కూడా పాముకి విషం దాకా చచ్చిపోతాయి. ఆరాధనలో అంత పవర్ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే మనం చేసే ఆరాధన ఏమవుతుందంటే దేవుని ఒక పవర్ రిలీజ్ అయ్యి లోపల ఎముకలలో, నరాల్లో, మాంసాలు మొత్తం స్టోర్ అయిపోతుంది. ఇంకా ఒక స్ట్రాంగ్ పర్సన్గా అయిపోతాం. ఇప్పుడు ఈరోజు మీకు ఇంత వీక్నెస్ ఉంది కదా, మార్నింగ్ టైంలో అందరికీ వీక్నెస్ ఉంటుంది. కొద్దిసేపు ఆరాధన చేయండి, తర్వాత చూడండి, మీకు తెలుస్తుంది. ఫ్రీ అయిపోతుంది. ఏదో బరువు తగ్గిపోయినట్టు అయిపోతుంది. ఏదో తెలియని సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది. అప్పటి వరకు చికాకు, కోపము, టెన్షను, ఇబ్బంది పడటం, ఏదో పిచ్చిగా ఉన్నదంతా ప్రశాంతంగా అయిపోతుంది. తల మీద నూనె రాసి మాలిష్ చేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది. స్నానం చేస్తే ఎట్లుంటుంది ఫ్రెష్గా అట్లా అయిపోతుంది స్తుతి చెల్లించినప్పుడు. అంటే లోపల ఉన్న ఆత్మ తాండవం చేస్తూ ఉంటుంది. మనం ప్రభుని స్తుతించినప్పుడు ఆత్మ బాగా బలపడుతుంది. ఏ టైంలో ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవద్దు, ఏది తింటే ఏమవుతుంది, ఇదంతా కూడా లోపల ఉన్న అంతరాత్మ మనకు చెప్తుంది. ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు హిందూయిజంలో కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు, యోగా చేస్తారు. ఆ యోగా చేయటం వల్ల కూడా మంచి అలవాటు అది. ఇది యోగా కంటే కూడా పవర్ఫుల్. ఇక దీనికి మించిందే లేదు స్తుతి చెల్లించటం. యోగా చేస్తే ఏమవుతుంది, ఓన్లీ మైండ్ ప్రశాంతత వస్తుంది, బాడీకి కొంచెం హెల్త్ ఉంటుంది. అంటే ఈ ఆరాధన చేస్తే ఏమవుతుంది అంటే ఆత్మ ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది. ఆత్మ యాక్టివేట్ అయినప్పుడు శరీరం కూడా యాక్టివేట్ చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ప్రభువుని స్తుతిస్తాం, ప్రభువుని ఘనపరుస్తాం. సైతాన్ శోధన పెట్టింట స్తోత్రం 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 అందాం. వాడు ఇంకా భయపడిపోతాడు. అరే వీనికి ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా వీడు ఇంకా స్తోత్రం అంటుండని వదిలేసి వెళ్ళిపోతాడు. సింపుల్ టెక్నిక్ పెద్ద లాభం. రైట్. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.